హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డీవీకే వ్లాగ్స్ 456. ఈరోజు స్ట్రాబెర్రీ స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. స్ట్రాబెర్రీస్ ఇవన్నీ మనకు జ్యూస్ ఎక్కువగా కావాలి అనిపిస్తే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు, లేదు తక్కువ అంటే తక్కువ తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీస్, బనానా, మిల్క్ కాచి చల్లార్చుకున్నవైనా పర్లేదు, నార్మల్గా తీసేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్నా పర్వాలేదు. నేనైతే నార్మల్ డైరెక్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ పేస్ట్, డేట్స్, వాల్నట్స్, బాదం, క్యాష్యూ, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాను. అలాగే హనీ, టేస్ట్ కోసం హనీ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే షుగర్ ప్లేస్లో నేను చిప్స్, పటిక బెల్లం చిప్స్ యాడ్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సినంత స్వీట్ కోసం ఇవన్నీ మిక్స్ చేసుకొని అంటే స్ట్రాబెర్రీ స్మూతీ ప్రిపేర్ అయిపోద్ది. ఎక్కువగా చిన్నపిల్లలు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే చిన్నపిల్లలకి ఇవ్వచ్చు. ఇది ఎక్కువ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది స్ట్రాబెర్రీ స్మూతీలో. మా బాబుకి అయితే నేను ఎక్కువ స్ట్రాబెర్రీ స్మూతీ ఇస్తాను.